మేడిగడ్డ ఘటన చాలా సీరియస్ ఇష్యూ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులతో వివరాలు తెప్పించుకుంటామని చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేస్తామన్నారు ఉత్తమ్. ఆ తర్వాత మేడిగడ్డకు ఎప్పుడు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేడిగడ్డ సైట్ వద్దకు ఖచ్చితంగా వెళ్తానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సరేనా, గత ప్రభుత్వంలో ఏదైతే నిర్మించారో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇటీవల కాలంలో చూసినట్లయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో దానికి సంబంధించి కొత్తగా ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ కామెంట్లు అయితే కాసేపు క్రితం అసెంబ్లీ లాబీలో చేయడం జరిగింది. మేడిగడ్డ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ, దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా అధికారుల నుంచి వివరాలు తీసుకుంటుంది. దీనికి ఖచ్చితంగా సైట్ వద్దకు వచ్చి పరిశీలన చేస్తాం, ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం వద్ద డిస్కషన్ చేస్తానంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించి రివ్యూ చేసిన సందర్భంగా కూడా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టే పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బ్యారేజ్కు ఎంతెంత కాస్ట్ చేశారు, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ అనుమతులు ఏ విధంగా ఇచ్చింది, పర్యావరణ అనుమతులు కానీ మిగతా అనుమతులకు సంబంధించి కానీ వీటన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేడిగడ్డ కుంగినకు సంబంధించి కూడా సెంట్రల్కి సంబంధించిన టీం విజిట్ చేసింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏందనేది కూడా తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అంతా కూడా దాదాపు దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపు క్రితం మాట్లాడుతూ కూడా చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దీన్ని డెప్త్గా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు తీసుకొని కట్టింది, ఏ విధంగా నిర్మాణాలు చేపట్టింది, ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టినందుకు ఈ విధంగా జరిగిందా అనేది కూడా, అంటే ఇప్పటికే సెంట్రల్ కమిటీ కూడా దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని అక్కడ విజిట్ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు కాబట్టి మేడిగడ్డకు సంబంధించి ఆ కుంగిన ప్రాంతాన్ని విజిట్ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా అన్నారం వద్ద కూడా బుంగలు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని కూడా విజిట్ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే కాళేశ్వరంలో భాగంగా చేపట్టిన ఏవైతే బ్యారేజ్లు ఉన్నాయో వాటిని ఎంతవరకు వాటర్ నిల్వ చేయొచ్చు, ప్రజెంట్ అయితే ఆ బ్యారేజ్కి సంబంధించి మేడిగడ్డ వద్ద కుంగిన నేపథ్యంలో వాటర్ అంతా కిందికి వదిలారు. అదేవిధంగా అన్నారం వద్ద కూడా బుంగలు ఏర్పడుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కిందికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ వాటర్ను స్టోర్ చేయడానికి వీలవుతుందా, లేదంటే కనుక ఆ బ్యారేజ్ ఏదైతే కుంగిందో ఆ కుంగిన ప్రాంతాన్ని ఏ విధంగా రిపేర్ చేయవచ్చు, దాన్ని ఇష్ట విధంగా చేయొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించి బ్యారేజ్కి ఏం జరిగినా కూడా కంపెనీ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీకి బాధ్యత అంటూ కూడా 5 ఏళ్ల వరకు కాలపరిమితి ఉంది కాబట్టి ఇంకా 5 ఏళ్ళు పూర్తి కాలేదు కాబట్టి అందులో భాగంగా ఎల్ఎన్టీ కంపెనీ ఎంతవరకు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కంపెనీ దాన్ని నిర్మాణ సంస్థ చేసింది కాబట్టి ఎల్ఎన్టీ కంపెనీ ఎంతవరకు దాన్ని ఏం చేస్తుంది, బేర్ చేస్తుంది, దానికి సంబంధించి ఫర్దర్ స్టెప్ ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీన్ని రిపేర్ చేసిన తర్వాత కూడా వాడుకలోకి ఎంతవరకు తీసుకురావచ్చు, ఇంత సస్టైనబుల్ అవుతుందా కాదా అనేది కూడా ఒక ఆలోచన చేయాలని చూస్తుంది. గతంలో ఏదైతే దీనికి సంబంధించి ప్రాణహిత చేవేళ్లను కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపాదన చేసిందో అక్కడ తుమ్మిడిహెడ్డి వద్ద కూడా నిర్మాణానికి సంబంధించి కూడా ప్రతిపాదన చేయాలని చూస్తుంది. తుమ్మిడిహెడ్డి వద్ద నిర్మాణం చేస్తే వాడిని వాడకానికి యూజ్ఫుల్ అవుతుందా, అక్కడ ఎన్ని టీఎంసీలు తీసుకోవచ్చు, ఎంత ఎత్తులో 148 మీటర్స్ ఎత్తు గతంలో ఉన్న సంబంధించి ఆ వివాదాన్ని ఎంతవరకు పరిష్కారం చేసుకోవచ్చు, మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం ఉంటుంది కాబట్టి మహారాష్ట్రతో ఈ విధంగా ఒప్పందం, ఈ అంశాలన్నింటినీ కూడా సైట్ వద్ద పోయి తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులతో సమగ్రమైన డాటాను అంతా కూడా సిద్ధం చేయాలంటున్నారు. ముఖ్యంగా ఆ మేడిగడ్డ ప్రాంతం వద్దకు వెళ్ళి విజిట్ చేసి జరిగిన వాస్తవాలు ఏంటి, గత ప్రభుత్వం కొన్ని మసిపూసి మామిడికాయలా చేసే విధంగా కొన్ని దాచిపెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు బహిర్గతం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి సో ఈ అంశానికి సంబంధించి కూడా ఆ విజిట్ చేయడానికి కూడా అనువైన ప్లేస్ ఆ టైం చూసుకుంటున్నాం. దానికి సంబంధించి అధికారులంతా కూడా సిద్ధంగా కాగానే సీఎంతో అనుమతి కూడా తీసుకుని ఆ మేడిగడ్డ వద్దకే సైట్ విజిట్ చేసి అక్కడే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అరుణ ప్రతాప్, ఇప్పటి వరకు ప్రాథమికంగా కేంద్రం నుంచి వచ్చి కూడా అక్కడ దర్యాప్తు చేశారు కదా, మరి ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసినట్లయితే మేడిగడ్డలో గతంలో కొద్ది వాటర్ ఉన్న వాటిని అంతా కూడా కిందికి వదలడం జరిగింది. మేడిగడ్డతో పాటు అన్నారంలో ఉన్న వాటర్ను కూడా కిందికి వదిలేసిన పరిస్థితి, ఎందుకంటే కుంగింది కాబట్టి ఆ బ్యారేజ్ కుంగిన ప్రాంతానికి సంబంధించి ఎవరిని కూడా రాకపోకలు కూడా, అంటే మేడిగడ్డ చూసినట్లయితే అది మహారాష్ట్రకు కానీ తెలంగాణకు సంబంధించి బార్డర్ ప్లేస్ కాబట్టి దాని బ్యారేజ్ ఉంటుంది. 1.6 కిలోమీటర్ల మేర బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ను పూర్తిగా రాకపోకలు, వాహనాల రాకపోకలను కూడా పూర్తి నిషేధించారు. అక్కడ ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం అనుమతున్న ఇంజనీర్లకు మాత్రమే, కొద్ది మంది మాత్రమే ఎవరైతే అనుమతి
అనుమతి పైనుంచి స్థాయి నుంచి అధికార యంత్రంగా అనుమతించిన వారికి మాత్రమే అక్కడ అలో చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రాంతం అంతా కూడా నిశ్చితమైన ప్రాంతంగా నిర్ణయించి దానికి పోలీసులు కూడా పహార కాసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బ్యారేజ్ సంబంధించి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాన్ని ఏ విధంగా సెటరైట్ చేయొచ్చు, ఒకవేళ సెటరైట్ చేస్తే దాన్ని అక్కడ వాటర్ నిల్వ ఉంచొచ్చా లేదా అనే దానిపైన కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూసినట్లయితే కేంద్ర కమిటీ అయితే నివేదిక ఇచ్చిన ప్రకారంగా యూస్ఫుల్ కాదంటూ కూడా ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చింది. కాబట్టి పూర్తి డెప్త్గా చేసినట్లయితే దాన్ని ఏ విధంగా ఒక బ్యారేజ్ కొద్దిగా కుంగింది కాబట్టి దానివల్ల మిగతా బ్యారేజ్ల అంటే మిగతా 3 పిల్లర్ల పైన కూడా ఎఫెక్ట్ పడిందని ఇప్పటికే అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. ఒక పిల్లర్ మాత్రమే పూర్తి స్థాయిలో కుంగింది, దాంతో మిగతా 3 పిల్లర్లు కూడా ఎఫెక్ట్ పడింది. కాబట్టి ఆ రోడ్ అనేది అంతా కూడా డౌన్ఫాల్ అయింది. కాబట్టి వాహనాలంతా కూడా అనుమతించట్లేదు. అది అంతర్రాష్ట్ర రహదారి కాబట్టి అక్కడ మహారాష్ట్రకు పోయే వాహనాలంతా కూడా నిలిపేశామని ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇదే అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాస్తవ సిచ్యువేషన్ అధికారులు చెప్పేదానికి సంబంధించి అక్కడనే విజిట్ చేయాలని చెప్పేసి మంత్రి నిర్ణయించారు. దీనికి సంబంధించి మేడిగడ్డ వద్దకే వెళ్ళిన తర్వాత అధికారులతో రివ్యూ చేసి అక్కడే వాస్తవ పరిస్థితులు అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో మొత్తం మీద ఇప్పుడున్న అక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే కాస్త అంటే అక్కడ ఎవరిని కూడా అనుమతించకుండా నిషిద్ధమైన ప్రాంతంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనాల రాకపోకలు కూడా నిలిపేశారు. కాబట్టి ఎంతకాలం దీన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తే వాహనాల రాకపోకలు వీలవుతుందా లేదా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్లో అంటే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాత ఈ అంశాలన్నింటినీ మేడిగడ్డకు సంబంధించి కానీ అన్నారంకు సంబంధించి కానీ అక్కడ కుంగిన బ్యారేజ్లకు సంబంధించిన విషయాలు కానీ అదేవిధంగా అన్నారం వద్ద బొంగలు ఏర్పడుతున్న అంశానికి సంబంధించి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎంకు వివరించి ఆ తర్వాత అక్కడ నేరుగా సైట్ విజిట్ చేసి అక్కడనే రివ్యూ చేసి వివరాలన్నీ కూడా మీడియాకు వివరిస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అన్న రైట్ ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.